మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్తో చేయబోతున్నట్టు ఎస్ఎస్ఎంబి 29 సినిమాని ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో మొదటిసారి సినిమాని ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని, మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలయ్యాయని, మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నాడని పలువురు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా అధికారికంగా మహేష్ నుంచి కానీ, రాజమౌళి నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ప్రకటించినప్పుడు తప్ప అసలు వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి కనిపించలేదు కూడా. కనీసం సినిమా ఈవెంట్స్ లో కూడా ఎక్కడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించలేదు కూడా. సినిమా అనౌన్స్ చేశాక తాజాగా మొదటిసారి రాజమౌళి, మహేష్ బాబు కలిసి కనిపించారు. ఇటీవల మహేష్ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మహేష్ దుబాయ్ వెళ్లాడు. రాజమౌళి కూడా దుబాయ్ వెళ్లారు. దుబాయ్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించే డిస్కషన్స్ జరిగినట్టు, ఆ సినిమా పని మీదే వెళ్లినట్లు సమాచారం. నేడు ఉదయం రాజమౌళి, మహేష్ ఇద్దరూ కలిసి దుబాయ్ నుంచి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరూ కలిసి వస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. ఇంకేముంది, వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించాక మొదటిసారి రాజమౌళి, మహేష్ కలిసి కనిపించడంతో ఎయిర్పోర్ట్ వీడియోలు వైరల్ అవడమే కాక ఎస్ఎస్ఎంబి 29 కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమా వర్క్ మొదలు పెట్టేశారు. త్వరలోనే అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని అభిమానులు భావిస్తున్నారు. ఇక మహేష్ జుట్టు బాగా పెంచుకుని కనబడ్డాడు. దీంతో రాజమౌళి సినిమా కోసం మహేష్ జుట్టు పెంచుతున్నట్లు తెలుస్తుంది. ఈ లుక్ కూడా అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.